సమాధానం చెప్పకుండా ఆయన ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని దానికి సమాధానం చెప్పారు. ఏమిటి అన్నారు? ద్విహేతు, దానానికి మొట్టమొదట 2 కారణాలు ఉండాలట. ఏమిటది? శ్రద్ధ ఒకటి ఉండాలి, శక్తి ఉండాలి. ఈ రెండూ కూడా ఉంటే తప్ప దానం చేయడానికి, శక్తిని మించి దానం చేయకూడదు, శ్రద్ధ లేకుండా దానం చేయకూడదు. ఇది ద్విహేతు. షడధిష్ఠానం అంటే 3 ఆధారంగా ఉంటేనే, 6 ఆధారంగా ఉంటేనే దానం చెయ్యాలట. అంటే అది ఏమిటయ్యా అన్నాడు? ధర్మ, అర్థ, కామ. అంతేకాకుండా ఎలా ఉండాలి? దానం చేసేటప్పుడు చాలా హర్షంతో చేయాలి, సంతోషంతో చేయాలి, సిగ్గుతో చేయాలి, భయంతో చేయాలట. డబ్బు ఇచ్చేటప్పుడు ఇంత ఇస్తున్నానని ఏడుపు మొహంతో ఇవ్వకూడదు, అలాగే సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఎందుకంటే మనకంటే ఎంతో మహనీయులు ఎంతో దానం చేశారు, అందులో మనమెంత, మన బ్రతుకెంత అని చెప్పి సిగ్గుపడాలి తప్ప హ్రియాదేయం, భ్రియాదేయం, సంవిధాదేయం అని ఉపనిషత్తు చెప్పింది. అందుచేత సిగ్గు చేత ఇవ్వాలి, సిగ్గు ఒకటి ఉండాలి, భయం ఒకటి ఉండాలి, ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. ఇది షడధిష్ఠానం అంటారు. అలాగే 6 అంగములున్నవయ్యా అన్నారు. అంటే దానం తీసుకునేవాడు, దానం చేసేవాడు, ఆ వస్తువులో ఒక ధర్మ్యము, పవిత్రత, అలాగే శుద్ధత, దేశము, కాలము, ఇవన్నీ కూడా సరి అయినవి ఉండాలి. అప్పుడు చేసిన ఆ దానమే సరి అయిన దానం అవుతుంది. ఇవి 6 అంగములు అంటారు. ద్విపాకయుకు 2 ఫలములయ్యా అన్నారు. దీనివల్ల ఐహికము, ఆముష్మికము, సుఖం అనేటువంటిది ఇక్కడ ఫలము. అది ఎలా ఉంటుంది? దానము చతుష్ప్రకారం, 4 విధాలుగా ఉంటుందయ్యా అన్నారు. అంటే దానం 4 రకాలుగా ఉంటుంది. ఎలాగా అన్నారు? అంటే వాపీకూప తటాకాలు తవ్వించడం ఉందే దాన్ని ఒక దానము అన్నారు. రెండవది ఏమిటయ్యా అన్నారు? అంటే మనం నిత్యం చేసేటువంటి దానాలు ఏమన్నా ఉంటే దాన్ని ఒక దానం, రెండవ దానం కింద. మూడవది ఏమిటయ్యా అన్నారు? అంటే భార్యా బిడ్డలు అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలంటే ఇస్తాను చూసారా, అది ఒక దానం. ఇది కాకుండా ఏదైనా గ్రహణాది కాలంలో మనం ఇచ్చే దానం ఉందే అది ఒకటి, నైమిత్తికము అంటారన్నమాట. ఇలాగా 4 రకాల దానాలు ఉన్నవయ్యా. ఈ దానాల్లో ఏదైనా సరే ఇలా చేయాల్సిమా అని అన్నారు. ఆ తర్వాత త్రిప్రకారం, 3 రకములుగా ఉంటుందయ్యా దానము. ఉత్తమ పాత్రునకు, మధ్యమ పాత్రునకు, అధమునకు ఇచ్చిన దానము. త్రినాశం, 3 వల్ల నాశమైపోతుందా మనం చేసిన దానం. ఎందుకంటే వాడు అయోగ్యుడని తెలియకుండా ముందు ఇచ్చి వాడికి ఇచ్చిన తర్వాత అయ్యయ్యో వాడికి అనవసరంగా ఇచ్చానే, వాడు చాలా తాగుబోతుకి ఇచ్చానే అని మనం అనుకున్నాం అనుకోండి, ఈ దాన ఫలం పోతుంటా. ఆ తర్వాత నేను ఇచ్చిన దానం నాకు ఇచ్చేవయ్యా అని తిరిగి అడిగాడు అనుకోండి, అది సన్నివేశం ఇక్కడ. అలా కనుక అడిగితే కూడా ఆ దాన ఫలం పోతుంటా. అందుచేత అపాత్రుడైన వానికి ఇచ్చిన దానం కూడాను దాన ఫలం పోతుంది అని ఈ రకంగా చెప్తే అప్పుడు ఈ 7 సమాధానం విని ధర్మవర్మ మహారాజు ఆయన ప్రకటించిన డబ్బంతా